భూముల మీద సవాలంటున్నారు టీడీపీ వైసీపీ నేతలు. బావాజీ మఠం భూముల వ్యవహారంలో ఢీ అంటున్నారు. రైతుల భూములని ప్రభుత్వ భూములంటూ వైసీపీ అసత్య ప్రచారం చేస్తుందని కూన రవికుమార్ ఆరోపిస్తుంటే అక్రమ లేఅవుట్లు వేసిన కూన రవికుమార్ మఠం భూముల్ని కాజేస్తున్నారని వైసీపీ విమర్శిస్తోంది. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో బావాజీ మఠం భూముల వివాదం కొనసాగుతోంది. మఠం భూములకు సంబంధించి ఎలాంటి రిజిస్ట్రేషన్స్ చేసే అధికారం లేకపోయినా స్థానిక ఎమ్మెల్యే కూన రవి అక్రమ లేఅవుట్లు వేస్తున్నారని వైసీపీ ఆరోపించింది. వైసీపీ నేతల ఆరోపణలను ఖండించిన టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ గతంలో బ్లాక్మెయిల్ చేసి లక్షల ఎకరాలు 22A పెట్టారన్నారు. రైతుల భూమిని ప్రభుత్వ భూమి అనడానికి వైసీపీ నేతలెవరని ప్రశ్నించారు కూన రవికుమార్. కావాలని తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. దమ్ముంటే భూమిని ఆక్రమించినట్టు ఆధారాలు చూపించాలని సవాల్ విసిరారు. ఈ ఫేక్ ప్రచారాలు చేసుకునేటువంటి ఒక ఫేక్ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇక్కడ ఎందుకు ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని ఇక్కడ పెట్టానంటే బావాజీ మఠం భూముల ఆక్రమణ చేశానని బావాజీ గారు ఎక్కడే ఉన్నారు. మీరు ప్రశ్నించారు. కొత్తగా ఉద్ధరించడానికి వచ్చాడు. ఒక పక్కన ప్రభుత్వ భూమి, ఈ ప్రభుత్వ భూమిని కాజేస్తున్నారు. ఎవరు కాజేశారు? రైతులు కాజేశారా? రైతులు గిరాకీ భూముల్ని ప్రభుత్వ భూమి అనడానికి నువ్వెవడివి? హౌ డేర్ ఇట్ ఈస్? బ్లాక్మెయిల్ చేస్తావా రైతుల్ని? కూన రవికుమార్ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు వైసీపీ నేత చింతాడ రవి. బావాజీ మఠం భూముల్లో 100 కోట్లు దోపిడీ చేశారని విమర్శించారు. భూములు దేవాదాయ శాఖ అధీనంలో ఉన్నాయని కలెక్టర్ లిఖితపూర్వక వివరణ ఇచ్చారన్నారు. దేనికి ఇప్పుడు అనుకూలంగా తీర్పు వచ్చింది? ప్రభుత్వానికి ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ అనుకూలంగా తీర్పు వచ్చింది. నువ్వు ఎక్కడున్నావు? నువ్వు కూన రవికుమార్ అనే వ్యక్తి ప్రభుత్వంలో పార్ట్ కదా, వాటిని ప్రొటెక్ట్ చేయాలా లేదా? బావాజీ మఠం భూములపై చర్చకు కూన రవికుమార్ సిద్ధమా అని సవాల్ విసిరారు చింతాడ రవి. కంచి దేనికి కడతాం? చేను కాపాడడానికి, చేను తినేయడానికా? నువ్వు చేస్తుంది ఏంటి? తినేస్తావా? తినేసి ఇంకేమో అవి ప్రైవేట్ ల్యాండ్స్ అని చెప్పి వాదిస్తావా? 409 సెక్షన్ 409 సెక్షన్ 420 ఐపీఎస్ దాని కింద నువ్వు చీటింగ్ కేసు అవుతావు. నువ్వు జైలుకి కూడా పోతావు. నువ్వు ఏదైతే మన ప్రెస్ మీట్ పెట్టేసి నువ్వు ఇచ్చావో, నువ్వు దమ్మున్నదైతే రా కోర్టు ముందు అది చెప్పు. అయితే మఠం భూములపై అధికార విపక్షాలు సవాళ్లు చేసుకోవడంతో అసలు ఆ భూములు ఎక్కడివి, ఎవరివి అన్న విషయాలపై ఆరా తీస్తున్నారు సిక్కోలు వాసులు.